ప్రశాంతంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎన్నికలు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కల్లె చంద్రశేఖర్ శర్మ. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నంబర్ 411/2015లకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యాయని సంఘం అధ్యక్షులుగా కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శిగా హెచ్కే రాజశేఖరరావు, కోశాధికారిగా జి మాధవ ప్రభువులతో పాటు ఉపాధ్యక్షులుగా కురాడి మురళీధర కల్కూర, మాదిరాజు వెంకట రామమనోహర్, కె శ్రీధర్ పడిలయ్య, సహాయ కార్యదర్శకులుగా కెవి భాస్కరరావు, పి ఉమేష్, ఆమంచి విశ్వేశ్వర శర్మ, కార్యనిర్వాహక కార్యదర్శకులుగా కెజి ప్రభాకరరావు, కె పద్మనాభరావు, సాంబరాజు దుర్గాప్రసాద్, బోయినపల్లి శివరామప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా కనకాపురం సోమనాథమూర్తి, ఇనగండ్ల సూర్యనారాయణ, కె సంజీవ కుమార్, హరిహరనాథం దేవీప్రసాద్, కోరికిన రాఘవేంద్ర, హెచ్కే నారాయణరావు, మంకాల సుబ్రహ్మణ్యం శాస్త్రి, కోరికన విశ్వనాథరావు, వి వీరప్రసాద్, అప్పలరాజు, వాణి ప్రకాశ శ్రీనాథ్, ఇస్కాల నాగరాజు, వెనుకొండ సుందర రామ శర్మ, కరణం గురు రాజారావు, సముద్రాల శ్రీధర్, దామోదరరావు ఎన్నిక అయ్యారని ఎన్నికల అధికారి హెచ్కే మనోహరరావు, మాజీ అధ్యక్షులు ఇస్కాల సురేష్ తెలిపారు. చాలా కాలం కోర్టులో కేసు ఉన్నందుకు ఎన్నిక నిర్వహణ ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఎన్నిక అయిన సభ్యులు అందరూ సంఘం అభివృద్ధికి, బ్రాహ్మణులలో ఐకమత్యం పెంపొందించి సత్ప్రవర్తనతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరినారు. ఓం నమో వెంకటేశాయ. 2021 సంవత్సరం ఈ సంఘానికి ఎన్నికలు జరగవలసి ఉండేది. కొంతమంది కార్యవర్గ సభ్యులు కోర్టుకు పోయి ఈ ఎన్నికలు ఈ విధంగా కాదు, ఈ విధంగా జరగాలని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు వారు స్టే ఇచ్చినందువల్ల ఈ 4 సంవత్సరాల పాటు కోర్టుకు నిలబడినాము. పోయిన నెలలో 23 సెప్టెంబర్ 5వ తారీఖున కోర్టు వారు బైలా ప్రకారం ఎలక్షన్ జరగాలని మాకు కాపీ ఇవ్వడం జరిగింది. దాంట్లో పూర్వపు ఎలక్షన్ అధికారిగా నేను ఉన్నందువల్ల నన్ను కోర్టు వారికి చెప్పి ఈ ఎలక్షన్ కోర్టు వారికి ఎవరైతే సభ్యులుగా జాబితాను చేసినామో ఆ సభ్యుల జాబితా నుండి ఇక్కడ నామినేషన్లు స్వీకరించడం జరిగింది. సాధారణంగా 35 మంది పైన సభ్యులు ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళకు అప్పుడు ఎలక్షన్ పెట్టాలా బై లా ప్రకారము. 35 లోపు ఎవరైతే చేస్తారో వచ్చిన వాళ్ళందరినీ మేము కార్యవర్గ సభ్యులుగా తీసుకోవాలి. కార్యవర్గ సభ్యులుగా ఎంతమంది ఉన్నారో వారిలో 35 మంది కలిసి అధ్యక్షుడిని, కార్యదర్శిని, కోశాధికారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పోయిన నెల బ్రహ్మోత్సవాలకు ముందు కార్యవర్గ సభ్యులందరూ ఎన్నిక కావడం జరిగింది. తర్వాత బ్రహ్మోత్సవాలకు ముందు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ను, కార్యనిర్వహణ కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు వచ్చినవి. బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయదలుచుకున్నాము. అందువల్ల బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి. బ్రహ్మోత్సవాల తర్వాత 4 రోజుల పాటు విశ్రాంతి ఇచ్చి ఈరోజు మంచి రోజు, ఫిబ్రవరి 29 లీప్ ఇయర్ ప్లస్ మంచి రోజు అని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటకు నిశ్చయం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారం ఈ రోజుతో పూర్తయింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా. ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? మొత్తము సభ్యులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సభ్యుల్లో ఎవరైతే ఎలక్షన్లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ 35 మందికి గాను 30 మంది మాత్రమే నామినేషన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల దాన్ని ఆ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. 23/10/23 రోజు చేయడం జరిగింది. మరి ఎలక్షన్ స్క్రూటినీ చేయడం జరిగింది. ఉపసంహరణ రోజు కూడా చూసాము. ఉపసంహరణ అయిన తర్వాత వీళ్ళను సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. 2016 సెప్టెంబర్ 4వ తారీఖు పూర్వం ఎన్నికలు జరిగాయి. ఆ రోజు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఆ రోజు బ్రాహ్మణ సమాజానికి, దేవాలయానికి సేవ చేయాలని చెప్పేసి నాకు ఒక సంకల్పంతో ఈ బాధ్యత అనేది స్వామివారు అప్పచెప్పడం జరిగింది.
2019 3 సంవత్సరాల కాల వ్యవధిలో 2019లో ఎలక్షన్స్ జరగవలసి ఉండగా సెప్టెంబర్ 4వ తారీఖు ఎలక్షన్లు జరగవలసి ఉండగా కొంతమంది సంఘం ఉండే సభ్యులు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసేసి కోర్టుకు పోవడం జరిగింది. సంఘానికి సంబంధించిన కొద్దిగా లెక్కచారాలు అవి ఇవి కమిటీ సభ్యులందరి దగ్గర లెక్కచారాలు చెప్పకుండా కొంత అమౌంట్ అనేది దానికి వాళ్ళు చెప్పనందుకు వాళ్ళని జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది సభ్యులు కూడా అతనితో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే కోర్టులో స్టే చేసిన తర్వాత 2021లో 15/10/2023 కోర్టు మాకు ఆర్డర్ అనేది ఇచ్చింది. వీళ్ళు ఎలక్షన్లకు పోమని చెప్పి వీళ్ళు ఎలక్షన్లకు పద్ధతి ప్రకారం లేరని చెప్పేసి అంతకల్లా వాళ్ళు కోర్టును ఆశ్రయించిన తర్వాత మేము కూడా కోర్టును ఆశ్రయించినాము. ఎలక్షన్ కమిటీ వేసిన తర్వాత కొంతమంది మెంబర్లు అయిన తర్వాత ఈ సభ్యులు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని కమిటీకి సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకొని వాళ్ళు మేమే కమిటీ మొత్తం ఫుల్ఫిల్ చేసామని చెప్తారు కదా. దాని ప్రకారం మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు వచ్చేసి 15/10/2023లో మాకు అనుకూలంగా తీర్పు అనేది వచ్చేసింది. అదే రోజు వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాము. 17వ తారీఖు వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ జరిగింది. 20/10/2023 ఎలక్షన్లో ఏకగ్రీవంగా 35 మంది సభ్యులు లోపల ఉన్నందువలన అధ్యక్ష కార్యదర్శుల్ని ఉన్న కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే బ్రహ్మోత్సవాల సమయంలో ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత మా ఎన్నికల అధికారి హెచ్కే మనోహర్ రావు గారు ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అనేది అతని చేతుల మీదుగా జరిపించడం జరిగింది. దీనికి ఎన్నికల అధికారిగా మాకు సహాయ సహకారం అందించిన హెచ్కే మనోహర్ రావు గారికి, పూర్వపు అధ్యక్షుడు ఇస్కాల సురేష్ గారికి, మళ్ళీ ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు మా కమిటీ ఉన్న 30 మంది సభ్యులమంతా కలిసి టెంపుల్ అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు, అదేవిధంగా దీన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి స్వామి దగ్గర ఇందాకనే ప్రమాణ స్వీకారం చేసి ఈ బాధ్యతలు మళ్ళీ ఈ రోజు నుంచి చేపట్టడం జరిగింది. ఈ స్వామి ఎదురుగా చేసినందుకు ఇప్పుడు మేము చేయవలసిన డెవలప్మెంట్స్ అనేది పూర్వానికి ఇప్పటికీ ఇంచుమించు ఒక 40-50 లక్షల వ్యయంతో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని సహాయ సహకారం అందించిన వారు మన గౌరీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్వర గారు, అట్లాగే కొంతమంది భక్తులు సహకరించారు. దీన్ని ఇంకా టెంపుల్ని కూడా పూర్వం ఇంకా బాగా దినదినాభివృద్ధిగా డెవలప్మెంట్ అవుతుంది కనుక దీన్ని ఇంకా చిన్న తిరుపతి మాదిరి చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు, భక్తులు అందరూ అనుకుంటున్నారు. దీనికి అంతా భక్తులు తర్వాత కమిటీ సభ్యులంతా సహాయం సహకారాలు అందించేసేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.